శుభవార్త ప్రేక్షకులకు వందనములు. ఇంతవరకు దేవుని రాజ్యంను గూర్చినటువంటి సంగతులు మాట్లాడుతూ వచ్చాం. అనేక విషయాల్ని చర్చించాం. వీటి ద్వారా అర్థమైంది ఏంటంటే, మనము దేవుని విశ్వసించిన తర్వాత విశ్వాసులమైనటువంటి మనం ఈ యొక్క పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా తర్ఫీదు పొంది అనేక విషయాల్లో నేర్చుకొని ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో పాలు పొందాలని. అయితే ఆ రాజ్యంలో ప్రవేశం ఈ జీవితం తర్వాతనే. కనుక ఇప్పుడు సహోదరుని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ మరణం తర్వాత ఏం సంభవిస్తుందో యాక్చువల్గా. మంచి ప్రశ్న. ఎందుకంటే మరణం విషయంలో మనం కానీ ఆలోచిస్తే సాధారణంగా క్రైస్తవులకి కొంత లిమిటెడ్ అవగాహన, వాక్యంలో ఉన్న విషయాలు సరిగ్గా పరిశీలించకుండా కొంత తప్పుడు భావం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అందుకే మరణం దగ్గర ఏం సంభవిస్తుందంటే, మనకి వాక్యంలో ఒక మంచి దృశ్యం ఒకటి ఉన్నది. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే మనకు ఒక సార్ట్ ఆఫ్ విండో ఓపెనింగ్ లాగా మనకి మరణం తర్వాత ఒక దృశ్యం కనబడుతుంది. ఇప్పుడు ఈ ధనవంతుడు లాజరస్ విషయంలో వాళ్ళు రెండు చోట్ల ఉన్నట్టు మనకి కనబడుతుంది. అక్కడ అబ్రహాం భూజంలో ఆయన లాజరస్ ఉన్నాడు. ఆ ధనవంతుడేమో ఇంకొక స్థలంలో ఉన్నాడు. అక్కడ ఒరిజినల్ భాషలో ఏమిటంటే హేడిస్ అని ఒక స్థలం పేరుంది. మీరు చదవండి దయచేసి. లూకా సువార్త 16వ అధ్యాయం వాస్తవంగా 19 నుంచి ఉంది, కానీ మరి వాళ్ళు చనిపోయిన తర్వాత ఉన్నటువంటి భాగం అనేది 22వ వచనం నుంచి ఉంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాల యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. పాతాళము అనే మాట అక్కడ వాడబడ్డది. అవును, అది గ్రీక్ భాషలో హేడిస్. పాతాళం అనేది అక్కడ మనకి ఎక్కడుందో కూడా చెప్పబడింది. భూమి క్రింద ఉంది. అక్కడ అదొక స్థలం అన్నమాట. కానీ ఆ స్థలంలో ఏముంటుంది అంటే ఒక రెస్టింగ్ ప్లేస్, విశ్రామం తీసుకునే స్థలం ఒకటి, దాని తర్వాత ఏ ప్లేస్ ఆఫ్ టార్మెంట్, యాతన పడేటటువంటి స్థలం. అది ఈ రెండు కూడా ఉన్నాయి దానిలో కలిసే. అది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా అన్నమాట. అంటే పరిమితం గల ఏరియా. దానికి ఇష్టం వచ్చినట్టు ఒకసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి వీల్లేదు. మనం చూసినట్టు ఇప్పుడు మన స్టీఫెన్
చనిపోయేటప్పుడు ఆయనకు ఒక పరలోక దృశ్యం కలిగింది. ఇక్కడ ఉన్నాడు కానీ పరలోకంలో యేసు ప్రభు ఆయన వైపు చూస్తున్నాడు అని ఉంది. ఇంకొకటి ఆయన లాజరస్ చనిపోయినప్పుడు ఆ లాజరస్ని దేవదూతలు తీసుకెళ్లారని కూడా రాసింది. కానీ ఎక్కడ తీసుకెళ్లారు? ఇప్పుడు మనకు కనబడుతుంది. లాజరస్ చనిపోయిన తర్వాత ఎక్కడ కనబడుతున్నాడు మనకి? అబ్రహాం రొమ్మును ఆనుకున్నటకు అంటే పాతాళంలో ఒక వైపు నుంచి కనబడుతున్నాడు. కానీ చనిపోయినప్పుడు దేవదూతలు ఎస్కార్ట్ చేసాయి. అంటే ఒక నీతిమంతుడు, దేవుణ్ణి వెంబడించి దేవుణ్ణి కనపరిచిన నీతిమంతుడు చనిపోతే దేవదూతలు ఎస్కార్ట్ చేస్తాయి. కానీ వేరే చోట కీర్తనలో రాసే ఉందంటే ఆ షియోల్, అంటే షియోల్ అనే హీబ్రూ పదం, అది హేడీస్ అనే పదం కూడా ఒకటే. షియోల్ని గార్డ్ చేసే ఒక కాపరి, అంటే ఒక ఏంజలిక్ బీయింగ్. వాళ్ళు ఆ ఏంజలిక్ బీయింగ్స్ ఏం చేస్తారంటే మానవులు చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడికి ఎస్కార్ట్ చేస్తారు. అంటే వాళ్ళని ఇక్కడ తెలుగులో కీర్తనలో 49వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరి అయ్యుండును అని రాయబడింది. కూర్చబడటం అంటే అది మరణం అంటే 3 రకాలుగా మనం అనుకోవచ్చు వాక్యంలో. మరణం అనేది మరణం సమయంలో ఏం జరుగుతుంది, మరణం అయినప్పుడు ఎగ్జాక్ట్ గా ఏం జరుగుతుందో అని మనం కరెక్ట్ గా గ్రహించాలంటే అది మన మానవుని యొక్క సృష్టి ముందు గ్రహించాలి. సృష్టి విధానం ఏమిటి, ఆ మానవుని నిర్మించబడ్డ విధానం ఏంటి. ఎప్పుడైతే మనం అది క్లియర్ గా మనం గ్రహిస్తాం, అదొక బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, మన మైండ్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్పుడు మరణంలో ఏం జరుగుతుందని చాలా ఈజీగా తెలుస్తుంది. మరణంలో జరిగేవి, మరణం అంటే 3 రకాలుగా మనం చూస్తాం స్క్రిప్చర్లో. ఒకటి ఏంటంటే మరణం అయ్యే టైంలో జరిగేది ఏంటంటే సెపరేషన్, అంటే విడిపోతుంది. అది ఏంటి? బాడీని సోల్ అండ్ స్పిరిట్, ఆత్మ ప్రాణం, ఈ 2 కలిసి శరీరాన్ని విడిచిపోతాయి. అప్పుడు విడిచిపోతే ఎక్కడ పోతాయి? అది ఇప్పుడు ఇది కొందరు ఏం చేస్తారంటే మరణించిన తర్వాత అక్కడ శవం ఉన్నప్పుడు క్రైస్తవులు నేను ప్రార్థన చేయగా విన్నాను, దేవా ఆయన ఆత్మని నీకు అప్పచెప్తున్నావు అని. అది తప్పది. మరణించినప్పుడే ఆత్మ ప్రాణం విడిచిపోతేనే మరణం. అది ఒకటి సెపరేషన్ జరుగుతుంది మరణంలో. రెండోది ఏంటంటే మరణం అనేది ఒక స్టేట్ కూడా ఉంది, స్థితి. ఫర్ వి ఆల్ స్లీప్ అంటాడు పౌలు, నిద్రావస్థ స్థితిలో. అంటే ఆత్మలు ఒక నిద్రావస్థలో ఉన్న అదొక స్టేట్, అదొక స్థితి. మూడోది మనం రెవల్యూషన్కి వెళ్తే మరణము లేకపోతే హేడీస్ అనే చోటుని కాచేవాడికి కూడా పేరుంది. ఒక ఏంజలిక్, ఒక దూతకి మరణం అని పేరు కనబడుతుంది. అదే దూతకి హేడీస్ అని కూడా పేరు కనబడుతుంది. అలాగా దూతలకు కూడా ఆ పేరు, అంటే ఆ ఏరియా కాచేవాళ్ళు. అంటే ఇప్పుడు పాతాళం అనేటటువంటి స్థలంలో మరి ఈ యొక్క జీవులన్నీ వెళ్తాయి కాబట్టి దాన్ని కాచేటటువంటి దేవదూత పేరు కూడా మరణం అనే పేరు కూడా ఇవ్వబడింది రెవల్యూషన్ లో చూస్తాం. సో మరణంలో ఏమి జరుగుతుంది అది మనం తెలుసుకోవాలంటే కొంచెం మనం ముందుకెళ్దాం. అంటే సృష్టిలో ఏం జరిగింది, ఆరంభంలో మానవుని నిర్మించినప్పుడు ఏం జరిగింది. జెనసిస్ చాప్టర్ 2:7 చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, ఇప్పుడు నిర్మించే విధానం. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? మానవుడికి ఒక శరీరం సృష్టించాడు. నేలమట్టితో చేశాడు. నేలమట్టితో లోకల్ మెటీరియల్ తీసుకుని ఒక స్థానికంగా ఉండేటటువంటి వస్తువుతోనే చేశారు. ఒక గొప్ప ఇంజనీరింగ్ ఫీట్ అనమాట. అది తయారు చేసి ఒక బాడీ తయారు చేసిన తర్వాత ఆయన స్వయంగా వాని నాసికా రంధ్రంలో జీవవాయు ఊదిన తర్వాత ఏమైంది? మానవుడికి ఒక యూనిక్ ఐడెంటిటీ, ప్రత్యేకమైనటువంటి మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ సోల్. అంటే జీవాత్మ ఆయను, జీవము ఆత్మ రెండు. హీబ్రూలో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ వర్డ్. అక్కడ లైఫ్, జీవవాయు అంటే హీబ్రూ లాంగ్వేజ్ లో అండ్ హీ బ్రీత్డ్ ఇన్ టు హిమ్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్. కానీ హీబ్రూలో ప్లూరల్ ఉంది, అది బ్రెత్ ఆఫ్ లైవ్స్. లైవ్స్ అంటే జీవవాయువులు అని చెప్పొచ్చా? అంటే ఒక విధంగా చెప్పొచ్చు, కానీ భాషకు అది సరిపోయింది కాకపోవచ్చు. కానీ దాని అర్థం ఏంటంటే దేవుడు
మానవుని మూడు రకాలుగా అంటే మూడంతలుగా ఒకటి శరీరం, ఇంకొకటి ఆత్మ, రెండోది జీవం, మూడోది జీవం. అంటే ఈ బాడీ, సోల్, స్పిరిట్. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే మానవుని నాసికా రంధ్రంలో ఊదాడో అది సోల్ అండ్ స్పిరిట్ లోపలికి మానవునికి వచ్చి మానవుని ఐడెంటిటీ ఒక సోల్ గా తయారైంది, లివింగ్ సోల్. అంటే మానవుడేమో జీవం అన్నమాట. యాక్చువల్ గా మానవుని ఐడెంటిటీ లేకపోతే వాళ్ళ యొక్క ఐడెంటిటీ స్త్రీ వచ్చిన తర్వాత కూడా ఒక సోల్ అని మనకి వాక్యం మొత్తంలో మనం చూడొచ్చు. అంటే జీవము. కానీ ఈ శరీరాన్ని యానిమేట్ చేయడం అంటే చలనం కలిగించడం అది ఆత్మ ద్వారా జరిగింది. మానవునికి దేవుడు సృష్టించిన ఒక ఆత్మ ఇచ్చాడు. మీరు చూడండి జెకర్యా చాప్టర్ 12:1 అక్కడ క్లియర్గా చాలా బాగా ప్రవక్త చెప్తాడు ఏంటంటే మానవునికి ఆత్మ ద్వారా సృష్టించాడు. జెకర్యా 12:1 దైవత్వి ఇశ్రాయేలును గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమి పునాది వేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చుచున్నది. మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు అంటే నేటికి కూడా ఏదైతే దేవుడు ఆ రోజు చేసిన ఇనిషియల్ స్టెప్స్ నేడు కూడా అవే అవుతాయి. అంటే ఆ రోజు ఆదామును మరి ఎలాగైతే ఆత్మను ఆయన సృష్టించాడో మనుష్యాత్మని, అలాగే ఇప్పుడు కూడా తరతరాలకి వచ్చే మనుషులందరూ కూడా మరి మొట్టమొదట బాడీ, దాని తర్వాత ఒక పాయింట్ లో ఆయన ఆ నాసికారంధ్రంలో జీవాత్మ ప్రాణము జీవము ఆత్మ జీవము ఆయన ఊదటం, దీనివల్ల బాడీ గెట్స్ యానిమేటెడ్ అంటే చలనం వస్తుంది, శక్తి వస్తుంది, సృజనాత్మకంగా అంటే ఇదేనేమో. అది దానికోసం ఈ శరీరంలో ద బ్లడ్ ఈస్ ఎ మీడియం ఇన్ విచ్ ద స్పిరిట్ అండ్ సోల్ వర్క్ టుగెదర్ అండ్ లివ్ టుగెదర్. అంటే రక్తం అనేది మధ్యస్థంగా ఉండి ఈ రెండుని కలిపి అంటే సంయుక్తంగా ఉన్నటువంటి రెండు సంయుక్తంగా ఆత్మ జీవాలను సంయుక్తంగా ఉండడానికి మధ్యస్థంగా రక్తం పనిచేస్తుంది. అందుకే మనకి ప్రాయశ్చిత్త బలి రక్తం ఇవ్వబడ్డది. మనకి లేవీల్ కాండం 17:11 కనబడుతుంది. లేవీ కాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. సో ద సోల్ అండ్ ద స్పిరిట్ డ్వెల్ ఇన్ ద మీడియం కాల్డ్ బ్లడ్. అందుకే బ్లడ్ గాని ఫ్లో అయిపోతే మనిషి నుంచి ద సోల్ అండ్ ద స్పిరిట్ విడిచి వెళ్ళవలసి వస్తుంది. అందుకే సో అది మానవుని యొక్క నిర్మాణం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఆత్మ జీవము విడిచి వెళ్ళిపోతాయో, అది ఎప్పుడు విడిచి వెళ్ళిపోతాయి? దేవుడు ఎన్నో రకాలుగా అవుతాయి. ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎన్నో రకాలుగా మానవుడు చనిపోతాడు కదా. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే సాధారణంగా జరిగేది ఏంటంటే మానవుడి ఆత్మని దేవుడు మళ్ళీ రీకాల్ చేస్తాడు, అంటే వెనుకకు పిలుచుకుంటాడు ఇచ్చిన ఆత్మని. మీరు అది ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 12:7 చూస్తారు. ప్రసంగి 12 మరి 7 మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. అంటే మన్నైనటువంటి శరీరం తర్వాత ఆత్మ రెండు విషయం చెప్పబడింది. మీరు ఆదికాండం 3:19 చదివితే దేవుని యొక్క శాపం మానవునికి ఏంటంటే ఆయన ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఆదాం తప్పిపోయిన తర్వాత నువ్వు ఈ శరీరం ఎక్కడికి వెళ్తుంది అన్నాడు? మన్ను నుంచి తీయబడతావు కాబట్టి మన్నే అవుతావు అని అన్నాడు. అది అంటే ఈ శరీరం ఇక్కడికి ఈ పరిస్థితి మెటీరియల్ వరల్డ్ లోనే డిజాల్వ్ అయిపోవాలి. మళ్ళీ మంటి నుంచి తయారు చేయబడ్డావు కాబట్టి తిరిగి మన్నైపోదు అన్నాడు. అది కానీ ఆత్మ ఎప్పుడైతే దేవుడు రీకాల్ చేస్తారు, మీరు చదివితే ఆ రిచ్ మ్యాన్ దేవుడు చూడండి, వాడు ఆ ధనవంతుడు ఈ లోకంలో మెటీరియల్ అంతా గ్యాదర్ చేసుకుని నేను ఇక హాయిగా ఉంటాను, నాకు ఒక గొప్ప సెక్యూరిటీ ఉంది అని ఆలోచిస్తున్నప్పుడు వాడికి ఆ రాత్రి
కలలో దేవుడు కనబడి ఏం చెప్తాడు? పిలుపు వచ్చింది. అంటే లూకా 12వ అధ్యాయం 20వ వచనంలో ఉంది. అంటే 19వ వచనంలో ఏమన్నాడంటే, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. నా ప్రాణము అన్న మాట అంటే అది సోల్, తన సోల్తో స్వయంగా మాట్లాడుకుంటూ తన జీవంతో మాట్లాడుతున్నాడు అనమాట. అయితే 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అందుకే ఎక్లీసియాస్టిస్ ప్రసంగం ఏమంటాడంటే, దేవుడు తాను ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాడు. అంటే ది స్పిరిట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ దేవుడు కాదు, మళ్ళీ అంటే దేవుని ఆత్మ, మనుష్య ఆత్మ దేవుని ఆత్మ కాదు, దేవాత్మ వేరు. దేవుడు సృష్టించి ఒక రిజెంబ్లెన్స్ టు ద స్పిరిట్ నేచర్ కి మానవునికి ఒక ఆత్మ ఇచ్చాడు. అంటే స్వభావ సిద్ధంగా దేవుని ఆత్మ లాగే ఉంటుంది, కానీ మరి దేవుని ఆత్మ వేరు, మనుష్యుని ఆత్మ వేరు. ఇది అందుకే ప్రతి మానవుడిలో దేవుడు ఉన్నాడని చెప్పలేము. దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్ అని రాసి ఉంది. అంటే ఆయన నేచర్ బేసిక్ గా నేచర్ ఆఫ్ స్పిరిట్, కానీ ఆ స్పిరిట్ మానవుల్లో కూడా ఉన్నా కానీ ఇది క్రియేటెడ్ స్పిరిట్, దానిలో డిఫరెన్స్ ఉంది. అంటే మనుషుని యొక్క ఆత్మ అనేది దేవుడు సృష్టించింది, కానీ దాని వల్ల దేవుడు మనుషులతో మాట్లాడవచ్చు, దాన్ని రీకాల్ చేస్తే మనుషుని జీవితం ముగిస్తుంది అన్నమాట. ఈ భూలోకంలో ముగిస్తుంది. కానీ దేవుడు మానవునికి జీవం ఇచ్చాడు కదా. యేసుప్రభు అన్నాడు, ఆ సోల్ ద పురుగు చావదు అని. సో ద సోల్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. అంటే ఆ పురుగు అనేది లేకపోతే ఆ జీవం అనేది అదే మనుష్యుడు. మానవుని ఐడెంటిటీ నిత్యానికి అలాగే ఉంటది. మానవుని ఐడెంటిటీ సోల్, అది దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఒకసారి మనిషి వచ్చాడు అని అంటే ఈ లోకం ప్రాణం వదిలిపెట్టి పోయినా గానీ మనుషుడు మాత్రము నిరంతరం ఉంటాడు శాశ్వతంగా. అది దీని తర్వాత మనం చూసి 3 ఉన్నాయి కదా మానవంలో: ప్రాణము, జీవము, శరీరం. శరీరం చనిపోయినప్పుడు భూలోకానికి వెళ్ళిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మరి ఇప్పుడు జీవం ఎక్కడికి వెళ్ళాలా? అందుకే జీవానికి ఒక తెలుగులో మంచి భాష ఉంది, ప్రసంగిలో 12లో, గోస్ టు ద లాంగ్ హోమ్. అంటే అది ఎక్కడైతే దీర్ఘకాలం రెస్ట్ చేయాలో ఆ జీవం, మానవుని జీవం మళ్ళీ జడ్జిమెంట్ కి పిలువబడే వరకు రెస్ట్ చేయాలి, ఆ స్థలానికి పంపించబడుతుంది. అది హేడిస్, లేకపోతే షియోల్ అనే స్థలం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా తెలుగులో మాత్రం ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టుకుపోతున్నాడని ప్రసంగి 12:5లో ఉంది. అయితే ఇంగ్లీష్ లో మీరు చెప్పినట్లుగా లాంగ్ హోమ్ అని అన్నాడు అక్కడ. ఇక్కడ నిత్యమైన అంటే శాశ్వతమేమో అనిపించేట్టుగా ఉంది, అది శాశ్వతం నిత్యమైనది కాదు. ఎందుకంటే సోల్ కెనాట్ లివ్ విదౌట్ ఎ బాడీ. శరీరం లేకుండా. పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సోల్ ఈజ్ ఫర్ ద సోల్ టు లివ్. అంటే ప్రాణం జీవించాలి అంటే దానికి శరీరం కావాలి. అందుకే ఒక్కొక్కసారి యేసుప్రభు ఈ భూలోకంలో మనం నడిచినప్పుడు మనకి ఈ దురాత్మలు కూడా సమూహం వచ్చి మాకు ఏదో ఒక బాడీ ఇమ్మని ఎంతో ప్రాధాయపడి ప్రభువుని అడుగుతారు. ఆయన అనుమతించకపోతే అవి పందుల్లో కూడా జ్వరబడి వాటిని తీసుకెళ్లి చంపేసాయి. మనకు ఆ ఇన్సిడెంట్ ఉంది. సో ఆత్మ నగ్నంగా ఉండలేదు, అంటే జీవం నగ్నంగా ఉండలేదు. అది సో అందుకే ఆ స్టేజ్ వచ్చి దేవుడు జడ్జిమెంట్ అయిన తర్వాత తీర్పు తీర్చి, సరే ఈ జీవము అంటే ఈ ప్రాణాలు ఈ వీళ్ళకి ఫలానా బాడీ ఇవ్వచ్చు, ఈ ప్రాణాలకి ఇవ్వలేమన్నప్పుడు జడ్జిమెంట్ అయి వేరుపాటు అయిన తర్వాత అప్పుడే ఆ నిత్య స్థానం అనేది అది అప్పుడు డిసైడ్ అవుతుంది. ఓకే, అంటే అంతవరకు అంటే తిరిగి శరీరం అనుగ్రహించే వరకు లాంగ్ హోమ్ అని అంటే ఆ కాలం అనేది అక్కడ ఉండాలి అన్నమాట ప్రత్యేకంగా. అది మీరు గమనిస్తే క్రైస్తవుని మీరు అన్నారు మొట్టమొదట ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నారంటే, మనం దేవుని రాజ్యం సందర్భంలో మాట్లాడుతున్నాం మరణం విషయం అని, మరణం దగ్గర ఏం జరుగుతుంది అని. ఇప్పుడు జీవము లేకపోతే ప్రాణం మానవుంది ఏదైతే హేడీస్ అనే స్థలంలో పెట్టబడ్డదో దాని తర్వాత జడ్జ్మెంట్ అవుతాం. మనకి రెవల్యూషన్ చాప్టర్ 20:14 లో చూస్తే ఒక గొప్ప తీర్పు తీర్చబడే దినం ఉంది. మనకి డానియల్ చాప్టర్ 12 లో కూడా తీర్పు గురించి రాసి ఉంది. సో ఆ తీర్పు అయ్యే వరకు ఈ హేడీస్ లో ఉంటది. కానీ తీర్పు అయితే ఏమవుతుంది విశ్వాసికి, ప్రభువుని వెంబడించే విశ్వాసులు వాళ్ళకి తీర్పు అయినప్పుడు ఏమవుతుంది?
ఈ సోల్స్ వెయిట్ చేస్తున్నాయి. పౌలు చాలా బ్యూటిఫుల్గా, చాలా చాలా రమ్యంగా మనకు చూపించేది ఏంటంటే మన హోప్ అంటే మన నిరీక్షనే ఆ శరీరం కోసం అని. మీరు చాలా ఆ శరీరం కానీ అనుగ్రహించబడితే మనకి అది మన గొప్ప నిరీక్షణ నెరవేరినట్టు. ఏంటి ఆ శరీరం? ఇప్పుడు పౌలు 2 కొరింథీ 5లో మీకు శరీరం గురించి చెప్తారు. 2 శరీరాల విషయం చెప్తారు. 1 కొరింథీ 15లో కూడా శరీరాల యొక్క నిర్మాణం యొక్క డిఫరెంట్ లెవెల్స్, వేరు స్థాయిలు చూపిస్తాడు. మరి మీరు 2 కొరింథీ 5 చూడండి, అది ఒక గొప్ప నిరీక్షణ గురించి చెప్తాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనం దిగంబరము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకున్న అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. చూడండి, మనకి పౌలు క్లియర్గా మన నిరీక్షణ ఏంటి, విశ్వాస యొక్క నిరీక్షణ ఏంటి. సాధారణంగా విశ్వాసులు మామూలుగా అనుకునేది ఏంటంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతారు, దాని తర్వాత సంతోషంగా పాటలు పాడుకుంటూ ఇంకా నిత్యానికి వాళ్ళు అదే పని చేసుకుంటూ ఉంటారు. దేవునికి ఏదో ఒక పెద్ద మానవాళి నుంచి తీసుకొచ్చి ఒక పెద్ద క్వైర్ ఎస్టాబ్లిష్ చేయాలి పరలోకంలో అన్నట్టు. అది కాదు ఉద్దేశం. సో ఉద్దేశం ఏంటంటే ఆయన కొడుకుతో ఆయన కుమారునితో రాజ్యం చేయాలని, దానికి మానవుని సరిగ్గా సిద్ధపరచాలని. ఈ జీవితం ఏదైతే ఈ శరీరంలో ఈ వస్తు సామాగ్రికి సంబంధించిన శరీరం, ద మెటీరియల్ బాడీ ఏదైతే అంటామో దానికి సంబంధించింది ఈ జీవితం ఒక ప్రొబేషన్ లాంటిది. ఈ ఉద్దేశానికి తర్ఫీదు, రాబోయేటటువంటి రాజ్యానికి ఇక్కడ తర్ఫీదు అవుతుంది. ఎవరైతే దాన్ని నెగ్గితే, అందుకేనే మనకి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్టు, దే దట్ ఓవర్కమ్ విల్ ఐ గ్రాంట్ టు సిట్ విత్ మీ ఆన్ మై థ్రోన్ ఈవెన్ as I have overcome and sat down with my father on his throne. అంటే ఎవరైతే జయిస్తారో, ఈ ప్రొబేషన్ లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? పౌలు అంటాడు మనకి ఆ అపేక్ష మనకి దేనికోసం ఉంది. ఈ శిథిలమైపోయే గుడారం అంటే మట్టితో చేయబడిన శరీరం ఇది పోతుంది, కానీ ఒక వేరే విధానంగా, వేరే అంటే పరలోక ప్రిన్సిపల్స్ నియమానికి అనుసరించి సిద్ధపరిచిన ఆ వేరే బాడీ. 1 కొరింథీ 15వ అధ్యాయంలో వేరు రకాల బాడీస్ గురించి మాట్లాడతాడు పౌలు. అంటే దట్ విచ్ ఇస్ సెలెస్టియల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద టెరెస్ట్రియల్. అంటే పరలోక సంబంధమైనది వేరు, తర్వాత భూ సంబంధమైనది వేరు. ఈ భూ సంబంధమైనది ముగించిన తర్వాత ఎవరైతే ఈ ప్రొబేషన్ లో పాస్ అవుతారో వాళ్ళ గొప్ప ఆశ ఏంటి, వాళ్ళకు ఒక గొప్ప నిరీక్షణ ఏంటి? ఆ పరలోక సంబంధమైన శరీరం మనకి పొందాలా, మనకి ఇవ్వబడుతుంది ఆ ఆఖర్లో అని అదొక గొప్ప ఆశ. అప్పటి వరకు ఈ జీవాలు, ఈ జీవ ప్రాణాలు, ఆ మానవుని యొక్క సోల్ అది హేడీస్ అనే స్థలంలో, ఈ భూభాగంలో మధ్య స్థలంలో, హేడీస్ అనేది భూమి క్రింద ఉందన్నమాట. చనిపోతే ఎవరు సడన్ గా రాకెట్ లాగా పైకి వెళ్ళిపోయి హెవెన్కి వెళ్ళరు. మనం ఈ సాధారణంగా క్రైస్తవులు అనుకునేటట్టు అన్ని ఆత్మలు క్రిందకి వెళ్ళాలి. యేసుప్రభు అందుకే మనకి ఎఫెసీ 4:9 వచనం చూస్తే ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాతాళంలోనికి క్రిందకి వెళ్ళాడు. మీరు సమూయేలు ప్రవక్త గురించి చూస్తే ఆయన ఎక్కడి నుంచి రప్పించబడ్డాడు? క్రింది నుంచి పైకి రప్పించబడ్డాడు అని అంటాడు ఆయన. ఆయన మరి పరలోకంలో లేడా? అబ్రహాం హేడీస్ లో ఉన్నాడని మన పాతాళంలో అబ్రహాం కనబడ్డాడు. ఆ పాతాళం ఎక్కడుంది? మరి భూలోకం కిందే ఉంది, భూమి కింద ఉన్నది అన్నమాట. చనిపోయిన ఆత్మలు, చనిపోయిన ప్రాణం అంటే సోల్స్, జీవాలు అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఈ జడ్జిమెంట్ అంటే పాతాళం అనేది ఇది భూమి క్రింద ఉన్నదని ఇక్కడ మనకు ఎఫెసీలో 4వ అధ్యాయంలో మరి అర్థమవుతున్నది. అందుకే ఒక వచనం చదువుతాను నేను.
9వ వచనంలో ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. చాలా తేటకున్నాడు. సో ఆరోహణ అయ్యాడంటే ముందు కిందకి వెళ్ళాడు, అంటే ప్రభు అయిన క్రీస్తు వారు కిందికి వెళ్ళారు ముందు, దాంట్లో కూడా మనకు కనబడుతుంది ఆ మాట. సో ఈ గొప్ప ఆశ మరణంలో మనం ఈ శరీరం ఇక్కడ వదిలిపెట్టిన, మన ప్రాణం ఒక చోటుకి వెళ్ళి వెయిట్ చేసిన, ఆ గొప్ప జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తారు. మీరు 1 కొరింథీ 15:23 దయచేసి చదవండి. ఈ విషయంలో మనకి తెలుస్తుంది. ఒక రోజు, అందుకే పునరుద్ధానం ఉంది మానవులకు అందరికీ, అందుకే పునరుద్ధానం. కానీ మృతులలో నుండి ఒక పునరుద్ధానం ఉంది, అది మొట్టమొదటి పునరుద్ధానం. అది మనకి పౌలు చెప్తాడు ఎఫెసీ 3:11. మీరు దయచేసి ముందు 15:23 చదవండి. 1 కొరింథీ 15:23 ప్రతివాడును తన తన వరుసలోని బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇది చూడండి, తమ తమ వరుసలో బ్రతికించబడ అంటే పునరుద్ధానంలో ఎవరికి వాళ్ళకి వరుస వేరువేరుగా ఉంది. జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే, మనకు ఒక వార్నింగ్ ఉంది. ప్రభు పిలుపు రావచ్చు సడన్ గా, మనకంటే ఆయన ఆత్మ రీకాల్ చేయొచ్చు, లేకపోతే ఆయన కూడా రావచ్చు. 16-15 చూడండి ప్రకటన గ్రంథంలో. అందుకే మనం ఆయన వచ్చినప్పుడు వస్త్రం కలిగి ఉండాలి. ఆయన ఇప్పుడు రాజు ఎదుట నగ్నంగా ఎవరు వెళ్ళలేరు కదా, అలాగే ఆ నగ్నంగా ఉన్న ప్రాణాలు రాజు ఎదుట నిలబడలేవు. వాటికి బాడీస్ కావాలా. బాడీస్ అంటే రెవల్యూషన్ లో ఈ వస్త్రం కూడా అదే మీనింగ్ ఇస్తారు మనకి. 16-15 చదవండి. ప్రకటన 16:16 ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. అదే అంటే అందుకే జాగ్రత్తగా ఉండాలా, అందుకే జయించాల. మన హోప్, మన నిరీక్షణ రియలైజ్ అయ్యేటట్టు, మనకు ఆ వస్త్రం దొరికేటట్టు, మనకు పరలోక నియమం ప్రకారం నిర్మించబడ్డ గుడారం లేకపోతే ఇల్లు మనకి ఇవ్వగలిగే, మన ఆత్మ దానిలో ఉండి ప్రభువుని ఎదుర్కొనేటట్టు. కనుక ప్రేక్షకులారా, ఇప్పుడు సమయం దగ్గర పడుతూ ఉంది. మరణం గురించినటువంటి విషయాలు మనం చూసాం. ముఖ్యమైనది ఏంటంటే, సృష్టిలో 3గా ఏర్పడినటువంటి ఆత్మ ప్రాణ దేహాలు మరణంలో విడిపోతాయి. ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మరి శరీరము భూమిలో పాతి పెట్టబడుతుందని మనం చూస్తున్నాం. ముఖ్యమైనటువంటిది మనిషి యొక్క జీవము లేక సోల్ అనే మాట. ఆ జీవం అనేది మరి పాతాళంలో ఉంచబడుతుంది. తెలుగులో పాతాళం అని ఉంది, మరి గ్రీక్ భాషలో దాన్ని హేడీస్ అని అంటారని మనం విన్నాం. షియోల్ అని దానికే హిబ్రూ తర్జుమా. మరి లూకా 16 ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా మరి పాతాళంలో ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే తీర్పు వరకు వేచి ఉంటారు. దాని తర్వాత వారి వారి యొక్క వరుసలో లేపబడతారు, శరీరం అనుగ్రహించబడుతుంది. అదే మన నిరీక్షణ అని చెప్పి. కనుక మనం శరీరము పొందటానికి కావలసినటువంటి జీవితం ఇక్కడ మనం జీవించాలి. అదే ముఖ్యమైన నిరీక్షణ. శరీరం పొంది మొదట పునరుత్థానం కలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారితో మరి పరిపాలన చేస్తారు. లేపబడిన వారు అలాగే ఉండి మరి ఆ 1000 సంవత్సరాల రాజ్యం తర్వాత తిరిగి లేపబడతారు. కనుక మన యొక్క ఉద్దేశం దేవుడు కలిగిన దాన్ని మనం నెరవేర్చడానికి మనం మంచి జీవితం కలిగి ఉంటాం. ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ భూలోకంలో మాకు జన్మను అనుగ్రహించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం ద్వారా మమ్మల్ని రక్షించి తిరిగి ఈ భూలోకంలో మేము జీవిస్తున్నటువంటి కాలము తర్ఫీదుగా మాకు ఉంచి దేవా, మా యొక్క జీవము మా ప్రాణం మరి పరిశుద్ధీకరించబడినదై నీ యొక్క రాజ్యంలో పాల్పొందు నిమిత్తమై పునరుత్థానం పొందుటకై సిద్ధపరుస్తున్నారు. ఈ శరీరం శిథిలమై వెళ్ళిపోయినా కూడా పరలోకం నుంచి వచ్చేటటువంటి పరసంబంధమైనటువంటి శరీరాన్ని ధరించడానికి మరి మూల్గుచున్నామని పౌలు చెప్పినట్లుగా మా జీవితము ఎంతో భయముతో వణుకుతో మా విశ్వాస జీవితాన్ని కొనసాగించుటకు మాకును ప్రేక్షకులందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.